మరి ఈ సర్వే చూస్తే పరిస్థితి అప్పుడు కూడా బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు అనేటువంటి పరిస్థితిని కలిగిస్తున్నట్టు ఉంది. అంటే ఒక 2-3 పేజీల్లో చూస్తేనేమో మరి ప్రజల నుంచి తీసుకుంటే ఇది బాగానే ఉంది, బాబు గారు బాగానే చేస్తున్నారని చెప్తున్నట్టే. అయితే ఈ 1 year లోనే అక్కడ పెద్దగా బ్రహ్మాండమే బద్దలైపోయి ప్రజలందరూ ఆర్తనాదాలు పెట్టి కేకలు పెట్టి అన్నమో రామచంద్ర అని అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పుడు కూడా ప్రజలు జగన్నే తలుచుకుంటున్నారు. 90% వాగ్దానాలు అమల్లోకి రావటమే, అమలుకు సిద్ధంగా ఉన్నవి. కేవలం ఏడాది పాలనలోనే ఇది జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. ఆ 5 హామీలు ఈ ఒకటి తప్ప మిగతా 6 హామీలు ఒకటి తప్ప మిగతా 5 ఇంతవరకు ముందుకు పోలేదు. ప్రజలు ఉచితాలను తీసుకుంటున్నారు, కానీ దాని కింద రాజకీయంగా చూసుకున్నప్పుడు ఉచితాలు అన్నిటికీ ఓట్లు పడుతున్నాయని చెప్పడానికి మన దగ్గర ఎక్కడ కూడా పారామీటర్స్ లేవు. ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఏం చెప్తారు కంబాలపల్లి గారు, కేకే గారు? వీళ్ళు తెస్తామన్న పెట్టుబడులు కానీ ఇస్తామన్న ఉద్యోగాలకు సంబంధించిన గ్రౌండింగ్ ఎక్కడ కూడా జరగలేదు. గతం కంటే బెటర్ గా జనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే క్వాలిటీ మందు అమ్ముతున్నారు, కానీ బెల్ట్ షాపులు పెంచేశారు. మందు తాగితే హెల్త్ వస్తుంది అంటారా? ఏం చెప్తారు కంబాలపల్లి గారు అనేది? అంటే జగన్ కంటే గొప్ప పరిపాలన చేయాలంటే మీరు డెవలప్మెంట్లో మీరు ముందుకు పోయి కనపడాలి, అంతకుమించి ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే రాజధానిని ఈసారి చంద్రబాబు కట్టి తీరుతారని ప్రజలు 67% మంది బలంగా నమ్ముతున్నారు. ఏపీ రాజధాని అంటే అమరావతి అని చరిత్రలోకి ఎక్కుతుందని కూడా వాళ్ళు ఇప్పుడు భావిస్తున్నారు. గతంలో టీడీపీ కార్యకర్తలు ఎట్లయితే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం టర్న్ మారింది, అంతే కదా.